ఎఫ్పిపిసిఏ అండ్ టూ ఆఫ్ ఛార్జెస్ మీద ఈ టూ ఆఫ్ ఛార్జెస్ అనేవి గతంలో 2014 నుంచి 2019 వరకు 20 వరకు మీరు 5 సంవత్సరాలు వేశారు. గతంలో కూడా మనకి కిరణ్ కుమార్ గవర్నమెంట్ తర్వాత దాంట్లోని ఫ్యూయల్ సర్ఛార్జెస్ కింద వేసినప్పుడు కొంతమంది కోర్టుకు వెళ్ళారు. 3 సంవత్సరాలు పరిధి దాటినవన్నీ 3 సంవత్సరాల లోపుని ఉన్న వాటిని పరిగణలోకి తీసుకున్నారు. 3 సంవత్సరాల ముందుకి తీసుకోలేదు. కానీ మీరు దాన్ని ఏమీ కూడా పర్సూ చేయకుండానే ఈ 5 సంవత్సరాల దాకా ట్రూ అప్ ఛార్జెస్ని వేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అడిగితే మీరు మొన్న ఒకసారి అంటే మీరు కోర్టుకు వెళ్ళండి దీని మీద అన్నారు. మీరు ఒక కోర్టు స్థానంలో ఉన్న మీరే మమ్మల్ని కోర్టుకు వెళ్ళమంటే ఎలాగ వెళ్తారండి? దీని మీద వెళ్ళాలనుకుంటే మేము ఆ ఈఆర్సీ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. కోర్టుకి మీ పరిధిలోకి రాదనుకుంటాను నేను. ఇంకోటి ఏంటంటే ఈ రెండోది మనకి టూ ఆఫ్ ఛార్జెస్లో ఈ 25 సంవత్సరాలు వేసింది ఈపీడీసీఎల్ పరిధిలో 18కి ఈ నెలతో అయిపోతుంది. 18 నెలలు అయిపోయింది. ఎప్పటి నుంచి మీరు 1/8/2022 నుంచి తీసుకున్నట్టున్నారు. 2023 నుంచి 18 నెలలు అయిపోయింది. ఇంకా ఎస్పీడీసీఎల్ సిపీడీసీఎల్ వారి పరిధిలో ఇంకా 36 నెలలు ఉంది. అంటే ఇంకా 18 నెలలు ఇంకా ఉంటుంది అది. ఇప్పుడు 3 ఒక్కసారి సర్ఛార్జెస్ వేయడం వల్ల ఒక్కొక్కరికి 600 రూపాయలు 500 రూపాయలు పడిపోయి ఒక్కసారి బిల్లు భారం పెరిగిపోయింది. 3 సర్ఛార్జీలు ఒకసారి 3 ట్రోప్ ఛార్జీ లాగా ఇది వేశారు. ఒకటి 40 పైసలకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అది మళ్ళీ ట్రోప్ అయిన తర్వాత మళ్ళీ ఛార్జ్ పడుతుంది. ఇప్పుడు ఇంకొకటి క్వార్టర్లీ ఇచ్చిన సంవత్సరంవి ఇప్పుడు 2022లోవి ఇప్పుడు క్వార్టర్లీ తీసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇంకా రేపు మార్చి వరకు ఉన్నట్టున్నారు దానికి. అదేమొచ్చి 65 పైసల దాకా మా పరిధిలో నేను తీసుకుని బిల్ కడుతుందో 65 పైసలు పడుతుంది ఒక్కొక్కటి. ఇలాగా మీరు ఎక్కువగా ఛార్జెస్ ఇప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ ఎందుకు పెరుగుతున్నాయి అనేది నేను పరిశీలిస్తే సబ్మిట్ చేసిన ఫారం 7లో ఒక 0 to 30 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తున్న కన్జ్యూమర్ వాడు యావరేజ్ చూస్తే 6 యూనిట్స్ 9 యూనిట్స్ వస్తుంది. అంటే ఒక కన్జ్యూమర్ వాళ్ళు 14 లక్షల మంది దగ్గర ఉన్నారు. ఈపీడీసీ పరిధిలో మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఎస్పీడీసీఎల్ సిపీడీసీఎల్ నేను టచ్ చేయలేదు. ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఈ ఈపీడీసీఎల్ పరిధిలో 14 లక్షలు 30 యూనిట్స్ లోపు వాడేవాడికి వాడు యావరేజ్ కన్జంప్షన్ చూస్తే 6 యూనిట్స్ 7 యూనిట్స్ పడుతుంది పర్ మంత్. అలాంటి టైంలో ఇది ఒక ఇంటిలోని ఫ్యాన్ ఉన్నది, ట్యూబ్లైట్లు ఉంటాయి, నెక్స్ట్ ఇంకా అన్నీ ఉంటాయి, అన్ని 6 యూనిట్స్ పడటం ఏంటండి? ఈ 14 లక్షల మందికి 6 యూనిట్ యావరేజ్ అలాగే వస్తుంది. దీంట్లో నేను మతలబ్ ఏంటనేది అలాగే 31 నుంచి 75 అలాగే ప్రతిదీ కూడా అలాగే 75 యూనిట్ వరకు వెళ్ళటం లేదు, 45 యూనిట్స్ యావరేజ్ వస్తుంది. అంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఈ తక్కువ ఈ ఫారం 7లో మీరు ప్రొడ్యూస్ చేసిన ఈపీడీసీఎల్ కానీ ఎస్పీడీసీఎల్ కానీ సిపీడీసీఎల్ కానీ ప్రొడ్యూస్ చేసిన ఫారం 7లో ఈ తక్కువ కన్జంప్షన్ని రికార్డ్ చేయడం వల్ల రేపు డిమాండ్ పెరిగినప్పుడు ఈ కన్జంప్షన్ ఏమొచ్చి మీరు పవర్ పర్చేసింగ్ దీంట్లో చూపిస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఈ పవర్ పర్చేజ్ ఆన్ ది టైంలో పవర్ మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు హై రేట్లకి పవర్ పర్చేజింగ్ చేయవలసి వస్తుంది. అంటే ఈ డిస్కౌంట్లోని ఉన్న మా బిల్లుల్లో చూస్తే మనకి కన్జ్యూమర్ యావరేజ్ కన్జంప్షన్ కూడా మీరు రికార్డ్ చేసి చూపిస్తున్నారు. కన్జ్యూమర్ ఒక సంవత్సరంలో ఎంత కన్జ్యూమ్ అవుతుందో దాన్ని కూడా రికార్డ్ చూపిస్తున్నారు. అలాంటప్పుడు కన్జ్యూమర్ ఈపీడీసీఎల్ కానీ ఎస్పీడీసీఎల్ కానీ సిపీడీసీఎల్ కానీ వాళ్ళ దగ్గర పూర్వం కన్జ్యూమ్ చేసిన కన్జ్యూమర్స్ కనుక రికార్డు ఉండేటప్పుడు వాళ్ళు యావరేజ్ కరెంట్ ఎంత ఉన్నదో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తే ఫారం 7లో దీని ప్రకారంగాను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మీరు పర్మిట్ చేస్తారు. కానీ వాళ్ళు ఫారం 7లో తక్కువ చేసి మీకు పర్మిషన్ తక్కువ పడినప్పుడు అది తర్వాత మీరు రాతపూర్వకంగా అభ్యంతరాలు మాకు దాఖలు చేశారా? లేదు సార్, నేను ఆల్రెడీ సడన్ వచ్చాను. ఇంత సీరియస్ అలిగేషన్ చేస్తున్నారు మీరు. మీరు రాతపూర్వకంగా రాస్తే డిస్కౌంట్ వాళ్లకు దాని జవాబు చెప్పే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కసారి ఇదే ఫస్ట్ టైం కాదండి. నేను సార్ మీరు కింద సార్ మీరు ఒక కింద సంవత్సరం కూడా ఇదే విషయం నేను ఇష్యూ చేశానండి. మీకు రాతపూర్వకంగా కాదు, మొత్తం దీని మీద కూడా స్క్రీన్ చూపించాను. ఏమండి కింద సంవత్సరం ఇచ్చిందే పర్సూ చేయలేదండి మీరు. ఇప్పుడు మళ్ళీ నేను అడిగితే మీరు అప్పుడు అంటున్నారు అంటున్నారు. మీరు ఇచ్చే ప్రశ్నలు కానీ మీరు వేసే ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? వాడు చెప్పాలి డిస్కౌంట్ వాళ్ళు.
మీరు పర్సూ మీరు టారిఫ్ పెట్టేటప్పుడు మీరే కదా పర్సూ చేస్తారు, అవన్నీ చూస్తుంది, రికార్డ్ చూస్తుంది కదా మీరే. గాలిలోకి వెళ్ళిపోతాయి. గాలిలోకి ఎందుకు వెళ్తాయి సార్? నేను ఆల్రెడీ రికార్డ్ ఇదివరకు 40 పేజీలు ఇచ్చేసాను నేను, కింద సంవత్సరం 40 పేజీలు ఇచ్చానండి సార్. నేనైతే మీకు లెటర్ పంపిస్తానండి, నేను లెటర్ రిటర్న్గా పంపిస్తాను మీకు టోటల్ డీటెయిల్స్. జలగం కుమారస్వామి గారు